హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పీ2పీ అనమాట. సో ఇప్పటివరకు నా ఛానల్లో 103 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. 103 వీడియోస్లో మీరు ఏ వీడియో చూసినా చూడకపోయినా మీకు ఎలాంటి నష్టం ఉండదు. బట్ ఈ పీ2పీ వీడియో చూడకపోతే మీరు చాలా అంటే చాలా లాస్ అవుతారనమాట. లాస్ అంటే మీ అకౌంట్ బ్లాక్ అవ్వచ్చు, ఫ్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు సైబర్ క్రైమ్లో మీ మీద కేసు పడవచ్చు, ఇంకా వరస్ట్ కేసుల్లో మీరు పెనాల్టీ కూడా పే చేయాల్సి రావచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏ వీడియో చూసినా చూడకపోయినా పర్లేదు, ఈ వీడియో డెఫినెట్లీ చూడాలి. అండ్ ఇంకొక నోటీస్ ఏంటంటే, వీడియో లెంతీ అవ్వడం వల్ల 2 పార్ట్స్‌లా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పార్ట్ అనేది ఈరోజు పీ2పీ అంటే ఏంటనేది ఈరోజు అప్లోడ్ చేస్తాను. అండ్ దెన్ రేపు అనేది పీ2పీలో జరిగే స్కామ్స్ మీరు ఎలా సేఫ్గా ఉండాలనేది రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. రైట్, ఇంకా పీ2పీ స్కామ్స్ తెలుసుకునే ముందు పీ2పీ అంటే ఏంటి? మీకు పీ2పీ అంటే పీర్ టు పీర్, పీర్ టు పీర్ అంటే సింపుల్లీ పర్సన్ టు పర్సన్ కూడా అంటారు. అంటే ఒక పర్సన్ నుండి అకౌంట్ నుండి ఒక ఇండివిజువల్ పర్సన్ నుండి ఇంకొక ఇండివిజువల్కి సెండ్ చేస్తే పర్సన్ టు పర్సన్ చేసుకునే ట్రాన్సాక్షన్ని పీ2పీ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకోండి. ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే మనకి ఇండియాలో 100% ఇల్లీగల్. మీరు డిపాజిట్ ఆర్ విత్డ్రా చేయకూడదు. సో బట్ ఇప్పుడు మనకి ఎక్స్ఎన్ఎస్ లాంటి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారంటే వీటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎన్ఎస్ ఉంది, వీళ్ళు ఫారెక్స్ బ్రోకర్లకు డిపాజిట్ ఆర్ విత్డ్రా చేయడం కంప్లీట్లీ ఇల్లీగల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఒక ఏజెంట్స్ని హైర్ చేసుకుంటారు అనమాట. పేమెంట్ ప్రొవైడర్స్ అంటారు వాటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఈ ఈ ఎక్స్ఎన్ఎస్ అనేవాళ్ళు ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఎక్స్ఎన్ఎస్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే పేమెంట్ ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళు చేసేది ఏం లేదు, ఎప్పుడైనా డిపాజిట్స్ ఆర్ విత్డ్రాస్ వచ్చాయంటే వీళ్ళ అకౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ఎన్ఎస్లోకి డిపాజిట్ చేయాలనుకోండి. సో మీరు ఎక్స్ఎన్ఎస్లోకి డిపాజిట్ చేయాలంటే ఏం చేస్తారు? మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న మనీని ఈ పేమెంట్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెండ్ చేస్తారనమాట. ఓకే, మీరు మీకు కావాలంటే ఎక్స్ఎన్ఎస్లో చూసుకోండి. మీరు డిపాజిట్ ఆర్ విత్డ్రా చేసిన తర్వాత సెండ్ టు ప్రొవైడర్ అని వస్తుంది. ఓకే, వీళ్ళకి సెండ్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఎక్స్ఎన్ఎస్కి సెండ్ చేస్తారన్నమాట. వాళ్ళకున్న సోర్సెస్ని యూజ్ చేసుకొని ఎక్స్ఎన్ఎస్ అకౌంట్లోకి సెండ్ చేస్తారు. సో అలా మీ అమౌంట్లోకి అనేది వాళ్ళ డిపాజిట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు విత్డ్రా కావాలనుకోండి, ఇన్ ది సేమ్ వే మీరు ఏం చేస్తారు? ఎక్స్ఎన్ఎస్ వాళ్ళు అనేది ఈ ఈ వీళ్ళ ఎంప్లాయీస్ సెండ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని మీకు సెండ్ చేస్తారు. ఇది పీ2పీ. మీరు ఎక్స్ఎన్ఎస్తో కనెక్ట్ అవ్వలేదు. ఎక్స్ఎన్ఎస్తో కనెక్ట్ అవ్వలేదు. మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళకి సెండ్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్ఎన్ఎస్ ఎంప్లాయీస్ అనేది డైరెక్ట్ ఎక్స్ఎన్ఎస్కి వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా ఎక్స్ఎన్ఎస్ సెండ్ చేస్తారు. అలాగే మీకు విత్డ్రా తీసుకునేటప్పుడు కూడా ఎక్స్ఎన్ఎస్ వీళ్ళకి సెండ్ చేస్తుంది, వీళ్ళు మీకు సెండ్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఓన్లీ మీ దగ్గర ఉన్న ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి వీళ్ళ ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనీ ఇంటర్నేషనల్ వాలెట్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఆర్ ఎనీ ఒక కంపెనీ బేస్డ్గా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మనీ. సో దీన్ని మనం పీ2పీ అంటాం అనమాట, పర్సన్ టు పర్సన్. ఓకే, సో ఇలా మనకి ఎక్స్ఎన్ఎస్ అయితే వర్క్ అవుద్ది అనమాట. సో రైట్, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి క్రిప్టో అనమాట. సో ఇప్పుడు ఓకే బ్రో, ఎక్స్ఎన్ఎస్ వాళ్ళు ఎలా చేస్తారు అర్థమైంది. బట్ క్రిప్టో పీ2పీ చేస్తారు కదా, అదేంటి అంటే ఇప్పుడు చాలామంది డైరెక్ట్ ఎక్స్ఎన్ఎస్లోకి డిపాజిట్ ఆర్ విత్డ్రా అంటే మన బ్యాంక్ అకౌంట్ కానీ ఎక్స్ఎన్ఎస్లోకి బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ డిపాజిట్ ఆర్ విత్డ్రా చేయడానికి భయపడతారు. ఎందుకంటే అది రిస్క్ ఉంటుంది. మనం డైరెక్ట్గా దానికి పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ అంత సేఫ్ కాదు. సో వాళ్ళు ఏం సోర్స్ చూసుకుంటారంటే క్రిప్టో అనమాట. సో క్రిప్టో ఎందుకు? క్రిప్టో అనేది ఇండియాలో 100% లీగల్ అండ్ ఆథరైజ్డ్ అనమాట. సో క్రిప్టో అంటే మనకి యూఎస్డిటీ, బిట్ కాయిన్ ఉంటాయి కదా, అవి అనమాట. సో ఇది యూజ్ చేసుకొని మనం క్రిప్టో బై చేసుకొని ఆ క్రిప్టో అనేది ఎక్స్ఎన్ఎస్లోకి సెండ్ చేసుకుందాం. సో అప్పుడు మనకి ఈజీ అవుద్ది, మనకి డైరెక్ట్గా మన ఎక్స్ఎన్ఎస్లో డిపాజిట్ చేసినట్టు ఉండదు కదా అని చెప్పి వాళ్ళు క్రిప్టో అనేది యూజ్ చేస్తారు. సో ఈ క్రిప్టో యూజ్ చేయడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిప్టో కావాలి కదా మీరు ఎక్స్ఎన్ఎస్లోకి సెండ్ చేయాలంటే. సో క్రిప్టో ఎలా వర్క్ అవుద్దంటే మీరు క్రిప్టో బై చేయడానికి మీకు బినాన్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. బినాన్స్. సో ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? సో ఈ బినాన్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఏం చేస్తారంటే మీరు వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా బై ఆర్ సెల్ చేయలేరు. అంటే మీరు ఒక 100 రూపీస్ తీసుకెళ్ళి నాకు 100 రూపీస్ వాల్యూ ఉన్న క్రిప్టో ఇవ్వండి అంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? బినాన్స్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, జస్ట్ సెకండ్, రైట్. సో ఇక్కడ బినాన్స్ ఎలా యాక్ట్ చేస్తా అంటే ఇది ఒక మీడియేటర్ అనమాట. ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీరు ఒక బయ్యర్ని ఒక సెల్లర్ని కనెక్ట్ చేసి మీడియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయ్యర్ అనుకోండి, ఈ మీరు బినాన్స్ దగ్గరికి వెళ్ళి నేను నా దగ్గర ఉన్న క్రిప్టోని సెల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, మీకు ఒక సెల్లర్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సారీ, మీరు బై చేయాలనుకోండి మీకు ఒక సెల్లర్ని మ్యాచ్ చేస్తాను అనమాట. అలాగే మీరు సెల్ చేయాలంటే మీకు ఒక బయ్యర్ని మ్యాచ్ చేస్తాను అనమాట. ఇలా అదొక మీడియేటర్, ఒక బయ్యర్ని సెల్లర్ని మ్యాచ్ చేసి ఒక మీడియేటర్ అనమాట. డైరెక్ట్గా దాని దగ్గర నుండి బయింగ్ ఆర్ సెల్లింగ్ చేయరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర లెట్స్ సే సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు
క్రిప్టో కరెన్సీ కావాలనుకోండి. సో మీరేం చేస్తారు? బినాన్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక నేను బై చేయాలనుకుంటున్నాను. నాకు ఒక సెల్లర్‌ని మ్యాచ్ చేసి పెట్టు అని చెప్తారు. సో బినాన్స్ ఏం చేస్తది? మ్యాచ్ చేస్తది. సో అప్పుడు మీరేం చేస్తారు? మీరు బై చేయాలనుకుంటున్నారు కదా! మీ దగ్గర ఉన్న ఇండియన్ రూపీ ఐఎన్ఆర్‌ని వీళ్ళకి సెండ్ చేస్తారు. ఐఎన్ఆర్. మీరు ఇండియన్ రూపీస్ ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000 రూపీస్, 10,000 రూపీస్ మీరు సెండ్ చేస్తే వీళ్ళు 10,000 వాల్యూ ఉన్న యూఎస్‌డిటీ అనేది మీకు సెండ్ చేస్తారు. యూఎస్‌డిటీ అయితే యూఎస్‌డిటీ, బీటీసీ అయితే బీటీసీ, బిట్‌కాయిన్. సో మీకు అలా సెండ్ చేస్తారు. లేదు నాకు అలా కాదు. నేను ఆల్రెడీ ప్రాఫిట్స్ ఎర్న్ చేశాను. నేను ఎక్స్‌ఎన్ఎస్‌లో ప్రాఫిట్స్ ఎర్న్ చేశాను. దాన్ని నేను క్రిప్టోలా కన్వర్ట్ చేసుకున్నాను. సో మీరేం చేస్తారు? ఇప్పుడు బినాన్స్ చెప్తారు. నా దగ్గర యూఎస్‌డిటీ ఉన్నాయి. నాకు ఒక బయ్యర్‌ని ఐడెంటిఫై చేసి పెట్టు. నా దగ్గర ఉన్న యూఎస్‌డిటీని సెల్ చేసేస్తాను. నాకు ఇండియన్ రూపీ కావాలి అని మీరు బినాన్స్ చెప్తే బినాన్స్ ఇలా మీకు ఒకళ్ళు కనెక్ట్ చేస్తారనమాట. సో అప్పుడు మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్న యూఎస్‌డిటీని ఈ బయ్యర్‌కి సెండ్ చేస్తారు యూఎస్‌డిటీ. సో యూఎస్‌డిటీని బయ్యర్‌కి సెండ్ చేస్తే ఈ బయ్యర్ ఏం చేస్తారు? మీకు ఇండియన్ రూపీస్‌లో సెటిల్మెంట్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఐఎన్ఆర్‌ని మీకు సెండ్ చేస్తారు. సో ఇలా బినాన్స్ ఏం చేస్తదంటే మీకు ఒక మ్యాచ్ చేసి పెడతదనమాట. ఓకే. ఒక బయ్యర్ సెల్లర్స్‌ని మ్యాచ్ చేసి పెడతది. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మీరిక్కడ ఎలాంటి క్రిప్టో ట్రేడింగ్ చేసినట్టు మీకు కనిపించదనమాట. మీకు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ దగ్గర ఉన్న క్రిప్టోని వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. మీ వాలెట్ నుండి అనదర్ పర్సన్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అండ్ ఐఎన్ఆర్ మీకు ఇక్కడ రూపీస్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి? బ్యాంక్ టు బ్యాంక్. బ్యాంక్ టు బ్యాంక్. సో మీరిక్కడ మీకు మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా? ఇంక వేరే ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నారా అని తెలీదు వాళ్ళకి. జస్ట్ మీకేంటి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ అకౌంట్‌లో మీకు 10,000 పంపించారనుకోండి. లేదా మీ బ్రదర్ మీకు 10,000 రూపీస్ పంపిస్తే ఎలా ఉంటది? ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా అలానే ఉంటది. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. ఇక్కడ మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నట్టు ఎవ్వరికీ తెలీదు. రైట్. సో రైట్. మీరు అడగచ్చు. బ్రో ఇదంతా ఎందుకు బ్రో? మనకు మీరు చూసుకుంటే ఆథరైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రిప్టో కంప్లీట్‌లీ లీగల్ కదా! సో మీకు కాయిన్ డీసీఎక్స్, వజ్రెక్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. వీటిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్‌గా క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. క్రిప్టో ట్రేడింగ్ కూడా వీటిలో మీరు చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మనీని ఐఎన్ఆర్‌ని డిపాజిట్ చేస్తే వాటిని క్రిప్టోలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎందుకు అందరూ పీ2పీకి స్టిక్ అవుతున్నారు? పీ2పీని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆథరైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే కాయిన్ డీసీఎక్స్ గాని, వజ్రెక్స్ గాని యూజ్ చేశారనుకోండి. లెట్స్ సే మీ దగ్గర యూఎస్‌డిటీ ఉన్నాయి. మీ దగ్గర యూఎస్‌డిటీ ఉంది. దాన్ని మీరు ఇండియన్ కరెన్సీలో మీరు విత్‌డ్రా చేసుకోవాలంటే ఇలా బ్యాంక్ అకౌంట్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఐఎన్ఆర్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు విత్‌డ్రా చేసుకోవాలి. సో అలా విత్‌డ్రా చేస్తే ఏమవుద్ది? మీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీ బ్యాంక్‌కి విత్‌డ్రా చేసింది అఫీషియల్‌గా కంపెనీ వాలెట్ నుండి వస్తుంది. ఈ విత్‌డ్రా ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఏదైతే వజ్రిక్స్ గాని ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీ వాలెట్ నుండి వస్తుంది. ఆ కంపెనీ నుండి పడుతుందనమాట. ఆ ఫర్మ్ నుండి మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుద్ది. సో అప్పుడేంటి క్లియర్‌గా మీ పాన్ కార్డ్‌లో నోట్ అవుద్దనమాట ట్రాన్సాక్షన్. వీళ్ళు క్రిప్టో ట్రాన్సాక్షన్ చేశారు. సో క్రిప్టో ట్రాన్సాక్షన్ చేసి మనీ అనేది రిటర్న్‌లోకి వచ్చినట్టు మీ పాన్ కార్డ్‌లోకి ట్రాన్సాక్షన్ అయితే ఎంటర్ చేస్తారనమాట. ఓకే. అట్ ది సేమ్ టైమ్ సో ఇక్కడ మనకి బినాన్స్ పీ2పీలో ఏం జరుగుతుంది? ఇది పర్సన్ టు పర్సన్. పీ2పీ మీరు ఇక్కడ ఎలాంటి క్రిప్టో ట్రేడింగ్ చేసినట్టు ఉండదు. మీరు ఏదైనా చేసి ఉండొచ్చు. మీకు ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మీ వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుండి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుండి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్తుంది. ఇది జస్ట్ పీ2పీ. మీకు వేరే ఇండివిడ్యువల్ అకౌంట్ నుండి పడుతుంది. బట్ ఇక్కడేంటి కంపెనీ అకౌంట్ నుంచి పడుతుంది. ఓకే. సో సెకండ్ థింగ్ ఎందుకు ఎక్కువ మంది పీ2పీనే చూస్ చేసుకుంటారంటే మెయిన్‌లీ ఈ పీ2పీని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ టాక్స్. మీరు ఇలా గాని విత్‌డ్రాస్ తీసుకుంటే ఫ్లాట్ 30% ట్యాక్స్ పే చేయాల్సిందే. ఫ్లాట్ 30%. ఎందుకంటే క్రిప్టోలో మనకి ఫ్లాట్ 30% ట్యాక్స్ ఉంటది. ప్లస్ 1% టీడీఎస్. 1% టీడీఎస్ పే చేయాలి. ఓకే. ఫ్లాట్ 30% ప్లస్ 1% టీడీఎస్. బట్ అదే మీకు ఈ బినాన్స్ పీ2పీలో ఇలా పీ2పీ చేస్తే మీరు క్రిప్టోలా చూపించక్కర్లేదు. ఏదైనా బిజినెస్ ఇన్‌కమ్ లాగా చూపించుకొని మీరు అందులో కూడా కొంచెం కన్సెషన్ పొందొచ్చనమాట. సో అది ఇంకో వీడియోలో చెప్తాను ఎలా ఏంటనేది. సో ఇందులో ఫ్లాట్ 30% కాదు. మీరున్న స్లాబ్‌ని బట్టి ట్యాక్స్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్స్‌చేంజ్ రేట్. మీరు బినాన్స్‌లో గాని ఇలా పీ2పీ చేయడం వల్ల ఎక్స్‌చేంజ్ రేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ట్రేడ్ చేస్తే ఆథరైజ్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రేడ్ చేస్తే ప్రెజెంట్ మార్కెట్ వాల్యూలో ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డిటీ ఎంతుంది? యూఎస్‌డి ఎంతుంది? రూ. 88 ఉందనుకోండి. రూ. 88కే మీకు వాళ్ళు మీరు బై చేయాలనుకోండి. రూ. 88 వాళ్ళిస్తారు. సారీ మీరు సెల్ చేయాలనుకోండి. మీకు రూ. 88 వాళ్ళు ఇస్తారనమాట. అలా మీ ఎక్స్‌చేంజ్ ఇప్పుడు మీకు బినాన్స్‌లో ఎలా ఉంటదంటే అలా ఉండదనమాట. మీకు మల్టిపుల్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు. ఇన్ కేస్ మీరు యూఎస్‌డిటీని సెల్ చేయాలనుకోండి. రూ. 88 కొనుక్కునే వాళ్ళు ఉంటారు. రూ. 90 కొనుక్కునే వాళ్ళు ఉంటారు. 95 కొనుక్కునే వాళ్ళు ఉంటారు. రూ. 100 కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో ఇలా మీకు డిఫరెంట్ ఎక్స్‌చేంజ్ రేట్స్ అనేవి దొరుకుతాయనమాట. సో ఇందులో మీరు చూసుకొని మీకు కావాల్సిన ఎక్స్‌చేంజ్ రేట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక బెస్ట్ అండ్ బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్
అండ్ బ్యాంక్స్ కాజ్ అనమాట. నెక్స్ట్ బ్యాంక్స్. మీరు ఈవెన్ క్రిప్టో అనేది కంప్లీట్లీ ఇండియాలో లీగల్ అయినప్పటికీ మీరు క్రిప్టో నుండి విత్డ్రా తీసుకుంటే ఇన్ కేస్ బ్యాంక్స్ అది నోటిఫై చేస్తే వాళ్ళు మీరు హోల్డ్ చేయగానే మీకు ఒక కాజ్ అనేది ఇస్తారనమాట. కేర్ఫుల్గా ఉండండి అనే ఒక ఒక ఫ్లాగ్ అనేది ఇస్తారనమాట. సో కేర్ఫుల్గా ఉండండి, క్రిప్టో ట్రేడింగ్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనే కాజ్ అయితే ఉంటుంది అనమాట. బట్ మీకు పీటీపీలో అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే మీరు ఇండివిజువల్ టు ఇండివిజువల్ వస్తుంది కాబట్టి మీకు అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ థింగ్, ప్రైవసీ. ప్రైవసీ. ఏంటి ప్రైవసీ అంటే మీకు చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మీకు ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ నుండి వచ్చినప్పుడు మీ పాన్ కార్డ్లో నోట్ అవుద్ది, మీ పాన్ కార్డ్లో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుద్ది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఓకే క్రిప్టో ద్వారా విత్డ్రా చేశారు, డిపాజిట్ చేశారు అనేది. బట్ మీరు ఇక్కడ బినాన్స్లో చేస్తే మీరు వీళ్ళకి ఇదేమి మీకు ప్రైవసీ ఉంటుంది అనమాట. మీరు వీళ్ళకి తెలియదు మీరు ఎక్స్ఎన్ఎస్లో దాన్ని క్రిప్టోలా కన్వర్ట్ చేశారా, లేకపోతే ఇంకేదైనా చేశారా, లేదా మీరు ఎక్స్ఎన్ఎస్లో డిపాజిట్ చేశారా, లేకపోతే ఎక్స్ఎన్ఎస్లో విత్డ్రా చేస్తారా, లేదా ఆ మనీని మీరు ఎలా యూజ్ చేసుకున్నారు అనేది కంప్లీట్లీ వీళ్ళకి మీకు అది ప్రైవసీగా ఉంటుంది. సో ఈ 4 రీజన్స్ మెయిన్లీ బినాన్స్ పీ2పీ అనేది చూస్ చేసుకుంటారు అనమాట ఎక్కువ మంది. ఈ ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోకుండా బినాన్స్ పీ2పీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవి. మరి అంతా బాగానే ఉంది కదా బ్రో, బినాన్స్ పీ2పీ ఇంత బంగారంలా ఉంది, మనం పీ2పీని యూజ్ చేసుకోవడం బెటర్ కదంటే ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు బినాన్స్లో జరుగుతున్న స్కామ్స్ ఇంకెక్కడ జరగట్లేదు. చాలా మంది అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. కావాలంటే చూడండి, ఈ వీడియో కింద వచ్చి కూడా కామెంట్స్ చేస్తారు, మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు. సో చాలా మంది అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఎవ్రీ డే 10 to 15 మెసేజ్ నాకు వస్తాయి, సార్ నా అకౌంట్ సిరీస్ ఫ్రీజ్ అయిపోయింది పీ2పీ చేయడం వల్ల. సో ఈ ఫ్రీజ్ అయిపోవడం ఏంటి, ఎందుకు అయిపోతుంది, దీనిలో ఎలా సేఫ్గా ఉండాలి, దీని యొక్క అంటే డేంజర్ ఎంత హై లెవెల్లో ఉందనేది మీకు నెక్స్ట్ వీడియో అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీకు పీ2పీ ఏంటి, బినాన్స్లో చేస్తే ఏంటి, ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్లో చేస్తే ఏంటి, అసలు పీ2పీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, క్రిప్టోలో చేయడం ఏంటి, ఎక్స్ఎన్ఎస్లోకి ఎలా డిపాజిట్ చేస్తారు, మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియో అనేది పీ2పీ స్కామ్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో. అది చూడకపోతే డెఫినెట్లీ నష్టపోతారు. సో డెఫినెట్లీ ఆ వీడియో చూడండి. సో ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు వచ్చి కామెంట్ చేయండి. మీకు ఇన్ కేస్ క్రిప్టో ఏమైనా సెల్ చేయాలనుకుంటే మీరు నాకు వచ్చి టెక్స్ట్ చేయొచ్చు. సో నేనైతే ఐఎన్ఆర్ మీకు సెండ్ చేస్తాను. సో అలాంటి ఏమైనా సర్వీసెస్ కావాలన్నా మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.